అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత 5 రోజుల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే మానవుడు చనిపోయిన తర్వాత కూడా వచ్చేవి అన్న వాటి మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 6వ ఎపిసోడ్ ఇది. మానవుడు కూడా ఏమొస్తాయి అంటే మనం చాలా విపులంగా కూడా చెప్పుకున్నాం. వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం అని చెప్పుకున్నాం. ఈ కర్మల గురించే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకుంటున్నాం, విపులంగా చెప్పుకుంటున్నాం. వీటి మీద ఎంత అవగాహన ఉంటే మనం భవిష్యత్తులో అంత లాభం పొందుతామండి. వీటిని బట్టే మీ భవిష్యత్తును తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సంపాదించే కోట్లని బట్టి మన భవిష్యత్తు ఆధారపడలేదు. పదవుల్ని బట్టి, ఉద్యోగాలను బట్టి మన భవిష్యత్తు ఆధారపడలేదు. భవిష్యత్తులో ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన కూడా వచ్చే వాటి వల్లే మన భవిష్యత్తు ఆధారపడింది. ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో సరైన విధంగా వీటిని తీర్చిదిద్దుకుంటాం. అద్భుతంగా ఉంటుంది అప్పుడు భవిష్యత్తు. చేత ఈ కర్మలు 3 రకాలని చెప్పుకున్నాం. వర్తమాన కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. అంతేకాదు ఈ కర్మలు 3 రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పుకున్నాం. కొంతమంది పాపకర్మలు చేస్తే, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, కొంతమంది ముక్తి కర్మలు చేస్తూ ఉంటారు. మనం ఇంకా లోతుగా తీసుకుంటే కనుక వీటిని మానవుడు చేసే కర్మల్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి దేహకర్మలు, 2 ఆత్మకర్మలు. ఈ దేహకర్మల్లో మరలా ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఒకటి పాపకర్మలు, 2 పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి పాపకర్మలు, పుణ్యకర్మలు అని చెప్పి వాటి గురించి బాగా వివరించుకున్నాం. ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం. ఈ కర్మల్లో కామ్య కర్మలు, నిష్కామ కర్మలు అని 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అంటే కామ్యకర్మలు అంటే ఫలితం ఆశించి చేసే కర్మలు, నిష్కామ కర్మలు అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మలు. ఇప్పటిదాకా ఈ విషయాలు చాలా విపులంగా చెప్పుకున్నాం. ఈ కర్మల గురించి మనం ఇంకా అవగాహన చేసుకోవాలి. అందుచేత భగవద్గీతలో ఈ కర్మల గురించి ఏం చెప్పబడిందో ఈరోజు తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. కిం కర్మ కీమ కర్మేతి కవయో యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యా జ్ఞాత్వా మోక్షసే శుభాత్. దీని తాత్పర్యం ఏంటంటే
కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో తెలియక భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మములను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కృష్ణుల వారు చెప్పే ప్రతిదీ సత్యమే, అందరికీ ప్రామాణికమే, ఆచరించి తీరాల్సిందే. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను తాత్పర్యం. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మాకర్మములను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దుఃఖాన్ని కలిగించే అజ్ఞానం నుంచి బయటపడాలంటే కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ అజ్ఞానం తొలగితే జ్ఞానం వస్తుంది. అంటే కర్మ అంటే ఏంటో తెలుసుకుని దాన్ని మనం ఆచరిస్తే ఆ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానం పొంది దుఃఖం నుంచి బయటపడతాం. అది ఆయన చెప్పింది. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో కర్మ ఏదో అకర్మ ఏదో తెలియక సామాన్యులే కాదు పెద్ద పెద్ద పండితులు కూడా భ్రాంతి చెందుతున్నారు అన్నాడు ఆయన. వాళ్ళే బోల్తా పడుతున్నారు, వాళ్ళకే అర్థం కావట్లేదు. అది ఆయన చెప్పింది. పండితులు కూడా. ఆయన ఇచ్చినటువంటి సందేశం. అందుచేత మనం ఏం చేయాలి అంటే ఏ కర్మలు ఉత్తమమైనవి, ఏ కర్మలు ప్రామాణికం, ఏవి అప్రామాణికం, ఏవి నిషిద్ధాలు, ఏవి సమ్మతాలు అన్నది తెలుసుకోవడం మనందరికీ అవసరం. ఎందుచేతనంటే కర్మస్వరూపం తెలిస్తేనే ఎవరైనా భౌతిక బంధం నుండి విడుదల పొందేది. మన మేడం కూడా చెప్తూ ఉంటారు, బంధాల్లో చిక్కుకోకూడదని. ఎవరు చిక్కుకోరు? ఈ కర్మ గురించి అవగాహన ఉన్నవాళ్ళే. అంచేత దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ మరో శరీరంలో ప్రవేశించకుండా జన్మరహిత్యాన్ని కలిగించే కర్మలనే ఆచరించాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్లు. దేహత్యాగం చేసిన తర్వాత అంటే దేహాన్ని వదిలిన తర్వాత, చనిపోయిన తర్వాత మళ్ళీ మరో శరీరంలో ప్రవేశించకుండా సహజంగా ఆత్మైన మనము శరీరాన్ని వదిలేస్తాం. పైలోకాల్లో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం. అలా ఇంకొక శరీరంలో ప్రవేశించకుండా
ఉంటే కనుక దాన్ని జన్మరాహిత్యం అంటారు, మోక్షం అని కూడా అంటారు. అటువంటి జన్మరాహిత్యాన్ని కలిగించే కర్మలనే ఆచరించాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి దానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏం చెప్పారంటే, అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అని గీతలో చెప్పారు. అందుచేత వేటిని కర్మలంటారు, ఏవి కర్మలుగా భావించబడతాయి అన్న అవగాహన ముందు మనకు కావాలి. అలా కర్మలుగా భావించబడిన వాటినే నిష్కామంగా, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయగలిగితే అప్పుడు జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందుతాం. ఇప్పుడు మనం అంతా అదే ప్రయత్నంలో ఉన్నామండి. ఏదో ఉన్న సమస్యల నుంచి బయటపడడం కాదు, సమస్యలే లేని జన్మరాహిత్య స్థితి పొందాలనే మన అందరి ప్రయత్నం. శాశ్వత పరిష్కారం అది. ఇవాళ ఇప్పుడు ఉన్నది పోతే అది తాత్కాలిక పరిష్కారం. అసలు దేహమే రాకపోతే ఇంకేముంది? ఆత్మదేహంలో ప్రవేశిస్తే మళ్ళా జీవితమే సమస్యలే, బాధలే, గొడవలే, సంసారమే, ఇబ్బందులే. దేహమే లేకపోతే ఏమీ లేదు. తెలివైన వాడు దానికోసం ప్రయత్నిస్తాడు. సాధ్యం కాదా అంటే సాధ్యమే. వారిలో ఉండే శ్రద్ధ, అది ఎంత ఉంటే వాడంత తేలిగ్గా సాధించగలడు. గట్టిగా కృషి చేస్తే ఈ జన్మలోనే సాధించవచ్చు. దానికి ఏమీ ఎన్నో జన్మలు అక్కల. చేత ఈ కర్మల గురించి, కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. సామాన్య మానవులు పుణ్యకర్మలను, అంటే భౌతిక సేవలను కర్మలుగా భావిస్తారు. ఎంచేతంటే పండితులు, గురువులు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, పాపాలు చేయకనైనా పుణ్యాలే చెయ్యి అని చెప్తూ ఉంటారు. ఓహో, అలా అయితే చేయవలసింది పుణ్యకర్మలు అన్నమాట అని చెప్పి భావిస్తారు. అలా సామాన్య మానవులు అలాగే భావిస్తారు. ఆ చెప్పే గురువులు అదే గొప్పగా చేయవలసింది అని భావిస్తారు. కానీ యోగుల దృష్టిలో వాటిని
అకర్మలుగానే భావించబడతాయి. ఈ విషయం శ్యామాచరణ్ లాహిరి గారు తెలియజేయడం జరిగింది. ఆయన పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. మహావతార్ బాబాజీ గారి శిష్యుడే. ఆయన శిష్యుడు, లాహిరి గారి శిష్యుడు యుక్తేశ్వర్ శిష్యుడు యోగానంద పరమహంస. ఆయన ఏమని చెప్పారంటే, సామాన్య మానవులు కర్మలుగా భావిస్తారని చెప్పారు. కానీ యోగుల దృష్టిలో అవి అకర్మలుగానే భావించబడతాయి. ఇక్కడ అకర్మ అంటే తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఫలితం లేని కర్మ అని అర్థం. ఇక్కడ ఈ పాయింటే చాలా జాగ్రత్తగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి. పండితులు కూడా పుణ్యకర్మే చాలా గొప్ప కర్మ అన్నారు. కానీ అది ఫలితం ఇవ్వని కర్మ అని యోగులు భావిస్తారు అని చెప్పి లాహిరి గారు చెప్పడం జరిగింది. పుణ్యకర్మలు చేసినా ఫలితం ఉండదు. అదేంటండి, ప్రతి కర్మకి ఫలితం ఉంటుందిగా, ఫలితం లేని కర్మ ఎలా అవుతుంది అంటే, ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాలి. సరే, ఈ జన్మలో నువ్వు పుణ్యకర్మలు చేసావు, దాని ఫలితంగా మరు జన్మలో భోగాలు అనుభవిస్తాం. బాగా డబ్బు ఉంటుంది, చాలా సుఖాలు నువ్వు అనుభవిస్తావు. కానీ ఎన్నాళ్ళు అనుభవిస్తావు సుఖాలు? నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయేదాకా ఆ భోగం అనుభవిస్తావు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోతే ఇంకా మళ్ళీ దాని ఫలితం నీకేం ఉండదు. మళ్ళీ ఏదైనా చేసుకోవాలి. పుణ్యం అయిపోయింది, మళ్ళీ తర్వాత పాపాలు ఏవి చేసావు, మళ్ళీ కష్టాలు వస్తాయి. అంచేత ఇంకా కర్మ ఎక్కడుంది నీకు? ఇంకా దాని ఫలితం ఎక్కడుంది? అది అనుభవించేశాక. అంచేత యోగులు దాన్ని అకర్మగానే భావిస్తారంట. ఇప్పుడు ఫలితం ఉన్నట్టుగా కనిపిస్తుంది, అనుభవించాక ఇంకేముంది దాని ఫలితం? అక్కడ రద్దయిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, ఖర్చు పెట్టేశావు. నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందిరా అంటే నా దగ్గర ఏమి లేదంటావు. ఖర్చు పెట్టకముందు చాలా ఉంది. ఇది అంతే, ఫలితం అనుభవించేశావు. అలాంటి కర్మలు మాకెందుకు అంటారు వీళ్ళు యోగులు. అసలు వాటిని కర్మ కిందే లెక్కారంటే వాళ్ళు. అందుకే పత్రి గారు పుణ్యం కూడా మనకొద్దు అంటారు. ఆయన పాపం వద్దు, పుణ్యం వద్దు అంటారు. అంచేత మరి యోగులు వేటిని కర్మలుగా భావిస్తారు అంటే, ఏ కర్మ అయితే ఆత్మకు లాభిస్తుందో, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనమంతా ఆత్మలం.
ఏ కర్మ అయితే ఆత్మకు లాభిస్తుందో దానిని యోగులు కర్మగా భావిస్తారు. అంటే ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మోన్నతికి, ఆత్మలాభానికి చేసే కర్మ ఏదైతే ఉందో అదే యోగుల దృష్టిలో కూడా కర్మగా భావించబడుతుంది. ఆ కర్మ చేయడం ద్వారా వారు ఆత్మానుభవం అంటే మోక్షం పొందగలుగుతారు. జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. మరి అటువంటి కర్మ ఇప్పుడు మనం చెయ్యాలి అంటే ఏది? ఏ కర్మని యోగులు కర్మగా భావిస్తారు, పండితులు కాదు. పండితులు పుణ్యకర్మే గొప్పది అనుకుంటారు. మనంతా ఇప్పుడు యోగంలోకి వచ్చాం. యోగాన్ని అభ్యసిస్తున్నాం. అంచేత యోగుల నుంచే మనం నేర్చుకోవాలి. అంచేత అటువంటి కర్మ ఏమిటి అంటే ఒక్కటే ఒకటి, అదే ధ్యానం. ధ్యానం ఒక్కటే ఆత్మకు సంబంధించినటువంటి కర్మ. గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనగానే మళ్ళా రకరకాల ధ్యానాలు కాదు, శ్వాస మీద ధ్యాస. బాగా గుర్తుపెట్టుకోండి. పత్రి గారు చెప్పింది. మన అదృష్టం ఏంటంటే ఆయన దొరికి మనకి అద్భుతమైన మార్గాన్ని ఇచ్చి ఆయన వెళ్ళాడు. చాలా అదృష్టం. అంచేత ఆత్మకు సంబంధించిన కర్మ ధ్యానం ఒక్కటే, గుర్తెట్టుకోండి. అందుచేత ధ్యాన సాధన ఒక్కటే యోగుల దృష్టిలో కర్మగా భావించబడుతుంది. అంటే ఫలితం పొందగలిగే కర్మగా భావించబడుతుంది. మిగిలినవన్నీ అకర్మలుగానే వారు భావిస్తారు. ఎన్నో ఉంటాయి మానవుడు చేసే కర్మలు, అవన్నీ అకర్మలే, ఫలితం లేని కర్మలు. ఇంచేతంటే పుణ్యకర్మలు తాత్కాలికమైన భోగవంతమైన భౌతిక జీవితాన్ని ఇస్తాయి. కానీ జన్మరాహిత్యాన్ని కలగచేయలేవు. అంటే బంధాన్ని కలిగిస్తాయి కానీ బంధ విముక్తుల్ని చెయ్యలేవు. నేను కూడా పత్రి గారి పరిచయం అయ్యేదాకా పుణ్యకర్మలే మనం చేయవలసింది, అదే గొప్పవి అని భావించేవాడు. పత్రి గారు వచ్చాక అర్థమైంది, పుణ్యకర్మలు చేసినంత మాత్రాన జీవిత లక్ష్యం మనం సాధించలేం, ఈ బంధంలోంచి బయటపడలేం,
బంధ విముక్తులు కాలేమన్నది పత్రిక పరిచయం అయ్యాక నాకు అర్థమైంది. ఆ పుణ్యకర్మలు తాత్కాలికమైనటువంటి భోగవంతమైన భౌతిక జీవితాన్ని నువ్వు ఈ జన్మలో బాగా చేసావు. పుణ్యకర్మలు మరుజన్మ దానికి సంబంధించిన భోగవంతమైన జీవితం నీకు లభిస్తుంది. దేనికి లోటు ఉండదు నీకు. అలా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు లోకంలో. వాళ్ళకి ధ్యానం చేయమని చెప్తే నా జీవితం అంతా బాగుంది, ఇంకా నేను ధ్యానం ఎందుకు చేయాలి అంటాడు. పిచ్చోడు. ఎన్నాళ్ళు ఉంటే ఆ భోగాలు ఆ జన్మంతా అనిపించేస్తాడు. తెచ్చుకున్న పుణ్యం అంతా అయిపోతుంది. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే వాడి సంచితంలో పుణ్యకర్మలు లేకపోతే మళ్ళా దుఃఖమే అడిగి. ఇది అడిగి అర్థం కాదు. నాకు ఏ లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, ఆరోగ్యంగా ఉన్నాను, మంచి కుటుంబం ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, ఇంకా నేనెందుకు ధ్యానం చేయడం అంటాడు. అంటే రోగాల కోసమో దానికోసమైనా ధ్యానం అంటే మీరు ఆత్మ అన్నది అర్థమైనప్పుడు చెయ్యవలసింది ధ్యానమే అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనమంతా కూడా ప్రతిరోజు ఇలా 3-3:30కి లేవడం, 4ంటికి ఇలా కూర్చోవడం, 6:30 దాకా ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఈ బంధంలోంచి బయటపడడానికే, ఈ బంధంలోంచి విముక్తులు కావడానికే, జన్మ రాహిత్యాన్ని పొందడానికే. ఎవరు ఎంత చేసుకుంటే అంతే. అందుచేత గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెయ్యండి అది నిష్కామంగా చేయాలని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, కోరికలు లేకుండా. అంచేత మనల్ని బంధ విముక్తుల్ని చేసేటువంటి ఈ ధ్యానాన్ని నిష్కామంగా చేస్తే, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే ఎవరైనా సరే జీవితంలో అత్యున్నత స్థితి పొందుతారు. అందుచేత గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానమే అసలైన నిష్కామ కర్మ. శ్రీకృష్ణ భగవాన్ నిష్కామ కర్మ చేయాలంటారు. ఏది పడితే అది చేస్తే అది నిష్కామ కర్మ కింద లెక్క రాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి ధ్యానమే అసలైన నిష్కామ కర్మ. ఇదే మానవుడు చేసే అన్ని కర్మల కంటే గొప్పదైన కర్మ. ఇదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా బోధించడం జరిగింది. అంచేత
మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానమే అసలైన నిష్కామ కర్మ. కర్మ అకర్మ ఫలితం ఇవ్వండి అకర్మ, ఫలితం ఇచ్చేది కర్మ. ఆ కర్మ నిష్కామంగా చేయాలి. మళ్ళీ కామంతో చేస్తే లాభంలా. మరి ఏంటి ఆ కర్మ అంటే, ఆత్మకు లాభించే ధ్యానమే ఆ కర్మ. అది నిష్కామంగా చేయాలి. అదే శ్రీకృష్ణ భగవానుడు. చేత ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానమే అసలైన నిష్కామ కర్మ. నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, సంకల్పాలు వద్దు, కోరికలు వద్దు, మీకు ఏదైనా రావచ్చు, ఏది శాశ్వతం కాదు, కొంచెం ఓపిక పట్టండి, అవే తొలగిపోతాయి. నా బతికి అయిపోయింది అని ఏడవద్దు, ఏ సమస్యలకి బాధపడద్దు, చేయవలసిన దాని మీద దృష్టి పెట్టండి. ఇదే నేను ఎంతసేపు చెప్పేది. నా విషయంలో జరిగింది మీ అందరూ ప్రత్యక్షంగా చూశారు కదా. ఎంత సీరియస్గా ఉన్నా కూడా మేడం ఏమన్నారంటే, ఏమీ అవదు ఆయనకి, బయటకు వచ్చేస్తాడని. దానికి బాధపడేది ఏంటి అండి? నేను బయటకు వచ్చేస్తాననే దృష్టిలోనే ఉండేవాడిని. వాటి గురించి పెద్ద ఆలోచించాలి. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి వ్యక్తం చేయలేదు. నేను మామూలుగానే ఉండేవాడిని. మీలో శక్తి ఉంటే దాన్ని తట్టుకుంటారండి. మీలో శక్తి లేకపోతే విలవిల్లా ఆడిపోతారండి. నా బతికి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అంటారు. అందుకే శక్తి పెంచుకోమంటాను నేను, తీవ్రంగా చేయమంటాను నేను. భీమవరం రాకపోతే నేను చెప్తున్నాను, నేను మీరు శక్తి పెంచుకోలేరు. అంత సీరియస్గా మీరు చేయలేరు. శక్తిని పెంచుకునే కేంద్రం అది, గుర్తుపెట్టుకోండి. తీవ్ర సాధన చేయగలిగే అవకాశం ఉన్న కేంద్రం ఎక్కడా లేదు మన సొసైటీలో. ఇన్నేసి గంటలు కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి నెల చేయించేవాళ్ళు ఎవరూ లేరు. మీకు అన్ని సౌకర్యాలు కల్పించి ఏ లోటు లేకుండా మీ చేత ఆ రకంగా సాధన చేయించే కేంద్రం ఎక్కడా లేదు. అసలు సరైన ధ్యానం చేయించేవాళ్ళే లేరు. ఇంకా ఇటువంటి కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? అందుకే నేను అంటాను, మీరంతా చాలా అదృష్టవంతులు. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. మీరు మళ్ళీ వచ్చేస్తున్నాను అనుకోవడం కాదు. ఎంత శక్తి పెంచుకుంటే మీరు సమస్యలను అంత బాగా ఎదుర్కొంటారండి. నాకు లోపల బాధ ఉండేది, కానీ ఏడవలా, దాని పైకి వ్యక్తం చేయలే, ఓర్చుకున్నాను. ఆ శక్తి ఉంటేనే ఓర్చుకుంటాను. మామూలుగానే మాట్లాడేవాడిని. రమణ మహర్షి ఆ పుండు తొలిచేస్తుంటే చూసిన వాళ్ళు బాధపడేవారు, కానీ ఆయన మామూలుగానే మాట్లాడేవాడు. ఆయన బాధ లేదా అంటే ఎందుకు ఉండదు? అది తొలిచేస్తుంటే లోపల దానికి కారణం శక్తి. అదే సంపాదించుకోండి.
శక్తి సంపాదించకపోతే విలవిల్లాడిపోతారు చిన్న సమస్య వచ్చిన. శక్తి ఉంటే పెద్ద సమస్య మీద పడినా చెలించరు మీరు. రేపు ఈ పాయింట్ మీద, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానమే అసలైన నిష్కామ కర్మ అన్న దాని మీద ఓషో మహాశయుడు చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.